హలో అండి, నమస్తే అందరికి. ఈరోజు మా పెరట్లో గులాబీలు చూసారా? ఎంతంత పూలండి బాబోయ్, ఎంత పువ్వు వచ్చిందో చూసారా? చూడండి ఎట్లా వచ్చినాయో. అసలు ఎన్ని పూలు. ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే, కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటే. ఇక్కడ చూసారా, ఈ మందారం పత్తి మందారం అంటారు. ఒక రోజులోనే 3 రంగులు మార్చుద్ది ఇది. ఇప్పుడు వైట్ వచ్చింది కదా, వైట్ అంటే వైట్ ప్యూర్ వైట్ కాదు, కొంచెం బిస్కెట్ కలర్ ఎల్లోయిష్గా. మధ్యాహ్నం ఒక కలర్, సాయంత్రానికి ఒక కలర్ వస్తుంది. నేను మళ్ళీ మధ్యాహ్నం చూపిస్తాను, సాయంత్రం చూపిస్తాను. చూడండి, ఈ మొక్క మాత్రం భలే వింతగా ఉంటుంది. మీరు ఎవరైనా తెచ్చి పెట్టుకోవచ్చు. నేను పోయినసారి నేలలో పైన పెట్టానండి టబ్బులో, అది చనిపోయింది. చాలా పూలు పూసింది. అప్పుడు షార్ట్స్లో చూపిస్తానే ఉండేదాన్ని. ఇప్పుడు ఇది నేలలో పెట్టుకున్నా, అది పాడైపోయిందని చెప్పి నేలలో పెట్టుకున్నా. చూసారా, ఇక్కడ చూడండి, అదిగండి అక్కడ. అసలు ఎన్ని పూలు, ఇంకా చిగుర్లు వస్తున్నాయి. ఈ మెయిన్ అసలు నాకు ఇది భలే నచ్చిద్దండి. అసలు పుదీనాకు ఒక కొమ్మ వేసి అట్ట ఊరక బతికిపోయింది. మంచిగా పూస్తున్నాయి గులాబీలు అయితే. ఇదిగండి, కొంచెం కలర్ మారుతుంది చూసారా, లైట్ పింక్ షేడ్ వస్తుంది. ఇక్కడ కొంచెం నీడ వస్తుంది కదా మాకు దొడ్లో. ఇదండి, మళ్ళీ సాయంత్రం చూపిస్తా, మొత్తం కలిపి ఒకసారి చూపిస్తాను. ఎంత బాగుందో చూసారా. ఇదిగండి, ఇంకొక గంట ఆగి తీస్తున్నా మళ్ళా. ఈ గంటకి చూడండి ఎంత మార్పు వచ్చిందో. పైన ఎండిపోయి వస్తుంది. ఇప్పుడు 3:30 అయిందండి టైం, సాయంత్రం. మళ్ళీ కాసేపు ఆగి చూపిస్తా. ఇదిగండి, 5ంటికి, సాయంత్రం 5ంటికి కొంచెం మారింది ఇంకొద్దిగా. చూసారా, పైన ఉంటే ఎండ తగిలితే ఇంకా పింక్ షేడ్ బాగా వచ్చేదండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం నీడ పడుతునేసరికి ఇలా ఉంది. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు మిద్దె మీద పెట్టుకోండి బాగా. ఇది కొంచెం రేపు సమ్మర్ వచ్చిందంటే బాగా వస్తుందండి, మంచిగా పోస్తాయి. ఇంకా చెట్టు పెద్దది అవ్వాలి కదా, ఓన్లీ కిచెన్ వేస్టే కదా నేను ఇస్తుంది, అట్లా. ఇక్కడ మందారాలు చూడండి, కొమ్మలు ఎట్లా పోయినాయో. ఈ 2 ఇక్కడ మందారాలు 2 తీసేసాను కదా. ఈ చెట్టు కూడా ఇక్కడ సెట్ అయిపోయింది, సపోటా చెట్టు. ఇక్కడ మందారం మొగ్గలు చూసారా, మందారాలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ గులాబీ కూడా రాలిపోతుంది, పూసి బాగా రాలిపోతుంది. కొయ్యకపోతే మంచిగా ఉంటున్నాయి. నేను ఎప్పటికప్పుడు దేవుడికి కోస్తున్నాను కదా పూజకి, కొయ్యకుండా ఉంటే బాగా పెద్దవి అవుతున్నాయి. ఆ పూలు కూడా ఇన్ని చూపించానంటే మీకు ఇప్పుడు నేను కోయట్లేదని అర్థం. అక్కడ ఒక జాంకాయ ఉంది, జాంకాయ కోస్తాను. ఇంకా ఇటు పైన కూడా ఉన్నాయి, ఆ కాయ కోసి చూపిస్తా. ఇవ్వండి, 4 నిమ్మకాయలు కోసుకున్నాను. ఆ మూలలో అది చెట్టు ముళ్ళ చెట్టు కదండి, అటు కావటానికి వల్లగా అట్లా ఫోన్ పట్టుకొని, అందుకని చెప్పి ఫోన్ ఆపేసి కోసాను. ఒకటైతే పండి కింద రాలింది. ఇదిగండి, పండి రాలింది. ఎందుకో ఇలా వస్తుంది, మరి ఎండ తగలకనో ఏమో కాయ. మొన్న కాయ కోసుకొని నేను పప్పులుసు చేసుకుంటే, అంటే పప్పు చారులా చేస్తే చింతపండు వేయకుండా ఈ నిమ్మరసమే పిండానండి. పప్పు అయిపోయిన తర్వాత భలే ఉందండి, చింతపండు వాడకుండా వాడుకుంటున్నా. ఇదిగండి, ఒక కాయ కొట్టేసింది. ఇప్పుడు ఈ కొమ్మలు లాగి కొయ్యాల్సి వచ్చింది. ఇదిగండి, ఇదొకటి. కర్రకి దోటి కట్టా, ఆ పైన ఉండేసరికి అందట్లేదు. అందుకని చెప్పి దోటి పట్టుకొని లాక్కొని కర్రతోటి ఇట్లా కొట్టినా కూడా రావట్లేదు. అందుకని దోటిలా కట్టి కొమ్మ లాక్కొని చిన్నగా తీసుకున్నా. మా పెరట్లో దొరికిన నిమ్మకాయలు, నాటు ఇత్తనం అండి ఇది, నాటుకాయ నిమ్మకాయ. ఏదో తిని అప్పుడు కుండీలో వేస్తే మొలిసిన మొక్కని అప్పుడు ఆ ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ నాటుకున్నా. కానీ బాగానే కాస్తుంది, ఇప్పుడు కాపు పడింది. కిచెన్ వేస్ట్ నీళ్ళతోటే నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు దానికి కిచెన్ వేస్ట్ ఇస్తా, చూపిస్తాను. అయితే ఇక్కడ అరటి చెట్టు గొల్లబడిందని చెప్పి చూపించా కదా, చూడండి. ఇదిగండి, ఇట్లా బయటకు వస్తున్నాయి కాయలు.
అదండి అదేమో మొన్న మీకు కనిపించలేదు, ఇప్పుడు బయటకు వస్తుంది. 2 పడ్డాయి ఇక్కడ, ఇదొకటి అదొకటి, ఈ 2. కిచెన్ వేస్ట్ మొన్న పోసాను కదా, మళ్ళీ పోయాలి. మళ్ళీ ఒక బకెట్ అయితే కొంచెం ఒక పక్క ఒక రోజు ఒక పక్క ఒక రోజు అట్లా పోస్తుంటే మాకు 2 రోజులకు ఒక బకెట్ నిండిద్ది కదా. ఇప్పుడు జామ చెట్టులోకి పోసి చూపిస్తాను. జామ చెట్టుకు పోయాలి, నిమ్మ చెట్టుకిను జామ చెట్టుకి పోసి చూపిస్తాను. ఇదే అండి, ఇక్కడ అటుపక్క చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇటు మా కృష్ణయ్య దగ్గర ఇక్కడ చూడండి చామంతులు ఇక్కడ ఇప్పుడు వస్తున్నాయి. పైన ముందే వచ్చినాయి కదా మిద్దె మీద, ఇక్కడ ఇప్పుడు వస్తున్నాయి. ఇది ఒక కొమ్మ అప్పుడు పైన బచ్చలాగా కోసుకొని ఆ కొమ్మ తెచ్చి ఇక్కడ వేసా, ఊరికి అట్లా వేసాను. అది మళ్ళీ అల్లుకొని పోతుంది. ఇక్కడ మొన్న ఒక జాంకాయ మన దొడ్లో అది పాడైతే పక్షులు కొట్టినాయి కదా ఉడతలు, ఆ కట్ చేసింది తీసుకొచ్చేస్తే జామ మొక్కలు వచ్చినాయి. నేను ఇక్కడ వేసిన తర్వాత మొన్న మా ఫ్రెండ్ అమ్మాయి వచ్చి, సుజాత మీ చెట్టు కాయ బాగుంది తిన్నాను కదా, ఆ విత్తనాలు వేసి మొక్కలు మొలిపి ఎవరైనా అడిగితే ఇద్దు కానంటే ఆల్రెడీ వేసానమ్మన్న. ఇగో పద్మ ఇక్కడ మొక్కలు వస్తున్నాయి, పెద్ద అయినాక ఎవరికొకరికి ఇస్తా. ఎందుకంటే త్వరగానే కాపుకు వస్తుంది ఆ చెట్టు. మేము విత్తనంతో వేసుకున్నదే కదా, అది నిమ్మ చెట్టు కానీ అన్ని విత్తనాలతో వేసి ఉన్నాయిగా కనకాంబరాల మొక్కలు. ఇప్పుడే ఇటు పక్క వాటర్ పెట్టాను. ఇక్కడ చూడండి మందారాలు, ఇక్కడ ఒక సీతాఫలం పడి మొలిస్తే ఇంక అది ఉంచానండి. కొమ్మ తుంచేస్తున్నాను, పిలకల్లాగా వస్తాయేమో చూద్దాంలే అని చెప్పి ఇట్లాంటివి పీకేస్తున్నాం. ఒక చెట్టు ఇటు పక్కన ఉంచుదాంలేని. ఇక్కడ మిరప మందారం, ఆ వెనక ఒకటి పెట్టాను, ఇక్కడ పెట్టా. పూలు కోయటం లేదు కదా, ఇంకా రాళ్ళు పడిపోతున్నాయి. ఇదిగండి పూలు బాగా వస్తున్నాయి, బతికింది బాగా. ఇదిగండి ఇక్కడ ఆ చీర దించాను కదా అరటి చెట్లకి కడతా. ఇక వీటికి కూడా ద్రాక్ష, ఇది మొత్తం ఇక్కడ కుప్పలాగా పడిపోయి ఉంటే మొత్తం అల్లుకొని పోతున్నాయి ఇట్లా తీగలు వచ్చి. ఫ్యాషన్ ఫ్రూటును ద్రాక్ష మొక్క. ఇప్పుడు మా కింద మొక్కలన్నీ ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇందులోనే పైనుంచి తెచ్చినప్పుడు ఈ కొమ్మ ఒకటి వచ్చిందండి, ఈ పూల కొమ్మ. ఆ ముందు పక్క సన్నజాల చెట్టు దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి పడింది, కొమ్మ పడి మొలిసింది, బతికింది. కట్టుకుంటూ ఇదిగండి ఇట్లా పైకి బాకిద్దాంలే అని చెప్పి ఇదిగండి మంచిగా వస్తున్నాయి చిగుర్లు, ఇట్లా అల్లుకుంటుంది. ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇదేమో ద్రాక్ష. కొమ్మలన్నీ ఆకులు కొన్ని తీసేస్తా ఉన్నా. ఇట్లా పడి ఇక్కడంతా కూడా కిచెన్ వేస్ట్ పోసా ఇక్కడ ఒక బకెట్లో ఇందాకనే. ఇదిగండి ఇక్కడ కొమ్మ అంటుకుందండి. ఇదిగండి ఇక్కడ ఒకటి ద్రాక్ష కొమ్మ ఇక్కడ దాకా ఇటంతా వచ్చింది. ఇక్కడ దాకా అల్లుకొని ఉంటే మొత్తం తీసి అటు కట్టేసాము పైకి. ఇక నా ఆకులు కూడా తీయాలి. మొన్న నీళ్లు పోస్తా వరకు అట్ట 4 ఆకులు తుంచేసా. ఆ ఆకులు కూడా తీసేసి వాటికి కూడా కిచెన్ వేస్ట్ ఇవ్వాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఇచ్చుకుంటా వస్తున్నా. ఇది కూడా మొత్తం మొన్న పురుగు పడి మొత్తం ఆకులన్నీ పోయినాయి. నేను చూసుకోలేదు, ఊర్లోకి వెళ్తా అట్లాగా. ఇక మొత్తం పోయింది, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా పోసేసా. ఇదిగండి ఇక్కడ ఒక మందారం, ఇది కూడా ఇప్పుడు బాగా పింక్ కలర్ అండి, మంచి ఫ్లవర్, అసలు పెద్దది లైట్ పింక్ వస్తుంది, భలే ఉంటుంది. మధ్యలో మెరూన్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా మొగ్గల మీద ఉంది. ఈ చెట్టు కొట్టేశానండి, మాకు కారు తీయటానికి ఇబ్బంది అవుతుంది. బాగా ఇచ్చుకొని పోయింది, కొమ్మలు పూలు బాగా వస్తున్నాయి కదా, నందివర్ధనం విష్ణువర్ధనాలని చెప్పి. అది మళ్ళీ చిగుర్లు వస్తుంది, కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఇక్కడ కూడా కిచెన్ వేస్ట్ వేసేసాను. ఇక మొగ్గలు వస్తున్నాయి, పూలు వస్తాయి. ఇది కూడా ఇన్నాళ్ళ నుంచి ఈ చెట్టు కింద కాకిపోయింది, ఇప్పుడు వచ్చుద్ది, ఇంకా పెరుగుద్ది. ఇదొకటి పూలు కోయటం లేదు కాబట్టి మనకి పూలు వస్తున్నాయి. ఇక్కడ ఒకటి మనీ ప్లాంట్ పై కట్టాలి తీగలు. ఇది సన్నజాజుల చెట్టు. ఆ పూలు వైలెట్ పూలు కొమ్మ ఇదిగోండి ఇక్కడ, అసలు చెట్టు ఇది, అందులో కొమ్మ పడి బతికింది, అది బాగా ఎక్కువ వస్తుంది. ఇది కొంచెం అట్లా ఉంది. ఇదండి
ఇంకా అటు కిచెన్ వేస్ట్ ఇచ్చి చూపిస్తాను. సన్నజాజి చెట్లు ఇట్లా తీగలు కట్టి ఇట్లా అల్లిస్తున్నా. ఇదిగండి కిచెన్ వేస్ట్ తీసుకొచ్చానండి. ఇప్పుడు 2 బకెట్లు వచ్చింది మాకు. చెప్తుంటా కదా 2 రోజులకు 1 బకెట్ నిండుద్ది, 2 రోజులకు 1 బకెట్ నిండుద్దని. ఇగండి తొక్కలు అన్ని రకాలు వేసాను, తమలపాకులు కూడా వేసాను, బీరకాయ పొట్టు అన్నీ వేసానండి. ఇందులో కారం కొంచెం పాడైతే కారం కూడా వేసానండి. పసుపు కొద్దిగా పాడైతే మొన్న పండగ అప్పుడు అన్నీ కొంచెం సర్దుకుంటాం కదా, కొంచెం అవి కూడా వేసేసాను. టమాటాలు 2 పాడైతే అవి వేసాను. అరటికాయ తొక్కలు చూస్తున్నారు కదా మా కిచెన్ వేస్ట్లో ఎట్లా ఉంటుంది అనేది, ఏమేమి వేస్తున్నాను అనేది. బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ, దోసపిండి ఒక్కరో మిగిలితే పులుపు వస్తే అది కూడా పడేయకుండా ఇందులోనే వేసుకుంటానండి. ఇట్లాంటి తొక్కలన్నీ మనకు ఉంటున్నాయి కాబట్టి మనకి కాయలు రావడానికి బాగా ఉపయోగపడుతున్నాయండి. అయితే ఇప్పుడు ఇంకా జామ చెట్టుకి అటు నిమ్మ చెట్టుకి పోస్తాను. ఇక్కడేమో అరటి చెట్టుకి 1 బకెట్ పోస్తా. 2 గెలలు ఇంతకు ముందు చూపించాను, మళ్ళీ ఇటు 3వది వస్తుందని చెప్పాను. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోకి, ఇప్పుడు ముందు తీసిన వీడియోకి దీనికి గ్యాప్ వచ్చింది. అందుకని అది గెల చూడండి పెద్దది అయ్యింది. మీకు చిన్న మొగ్గ లాంటిది చూపించామన్నా, అది ఇప్పుడు పెరిగింది. అటు సైడ్కి పెరుగుతున్నాయి. అదిగండి ఆ మూలకి వెనక పక్క ఒకటి చూపించా కదా అవతల చెట్లోకి, అదొకటి అది కూడా పెరుగుతూ ఉంది. అదిగండి అక్కడక్కడ అదిగండి అది పెరుగుతూ ఉంది. 1 బకెట్ దీనికి పోస్తానండి. బకెట్ అడి తెచ్చి చూపిస్తాను. ఇప్పుడు నేను మా చెట్లకి కింద అయితే మీరు చూస్తున్నారు కదా, కిచెన్ వేస్ట్ తప్పక, దేవుడి కాడ పూలు తప్పక ఇంకా నేనేమి ఇవ్వటం లేదండి. ఇదిగండి ఈ చెట్టు సపోటా కూడా సెట్ అయిపోయింది. కాయలు కూడా మంచిగానే పెద్ద సైజు అవుతున్నాయి. ఇదిగండి మంచిగానే వస్తున్నాయి. ఎప్పుడన్నా ఈ చెట్టుకి కొంచెం ఇసురు పోస్తుంటా, గిన్నెల్లో పెట్టుకున్నాయి, గిన్నెల్లో కూడా పెడుతుంటా కదా, అలాంటివి కొంచెం ఇసురు పోస్తుంటాను. మొగ్గలు చూసారా బాగా వస్తున్నాయండి. కిచెన్ వేస్ట్ నీళ్ళేనండి. కింద అయితే మాత్రం మీకు అదే నేను చెప్తా ఉంటాను కదా పదే పదే. చూడండి ఎంత బాగా పిందెలు పడ్డాయో. ఇగండి ఇగండి కింద నాటుకోవాలనిపించి నాటానండి ఈ చెట్టుని. కానీ ఒక పని చేశాను, ఇటు తిప్పి పెట్టాము. ఆ రోజు మా పనమ్మాయి, ఆంటీ ఇటు తిప్పి పెట్టండి అని అంటే ఇటుకు తిప్పి పెట్టా. ఎందుకంటే కొమ్మలు ఇట్లా పైకి వెళ్తాయి, చెట్టు పెరిగిందంటే బాగా పైనుంచి కోసుకుంది ఆంటీ చెట్లు కాయాలని చెప్పి ఇటు తిప్పి పెడితే నాకెందుకో చెట్టుకి మనలాగనే ముఖం, వీపు భాగం 2 ఉంటాయండి. మనం గమనిస్తే మీరు మన వైపుకు చూస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే మీకు వీపు భాగం లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇటు చూడండి, ఇదిగండి ఇక్కడ నుంచి చూస్తేనేమో మన వైపు చూస్తున్నట్టు ఉంది. ఇది ఫేస్ భాగం లాగా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు పొరపాటు చేశానా అనిపించింది. నా ఆలోచన ప్రకారమే నేను చేసుకోవాల్సింది. కొంచెం అమ్మాయి మాట విన్నాను. ఇప్పుడు ఏం కదిలిద్దామా అనిపిస్తుంది. కాయలు అయిపోయినాక ఏదన్నా కొమ్మలు కట్ చేసుకుంటే కొంచెం అప్పుడు గుబురుగా ఉన్న గుండ్రంగా వస్తుందేమో అనిపిస్తుంది. అరటి చెట్లు కూడా అండి చాలామంది పిలకలు ఎందుకని అంటున్నారు. కానీ పిలకలు ఉంటేనే మాకు నేల కాబట్టి, పిలకలు ఉంటే ఒకటైపోయాలకు ఒకటి మనకి పెరుగుతుంటాయి, గెలలు పడుతుంటాయి కదండి. అందుకని చెప్పి నేనైతే తీయటం లేదు. కుండీలలో పెట్టుకునే వాళ్ళు ఏంటంటే పిలకలు తీసేయచ్చు. ఇప్పుడు వీటికి పోస్తున్నానండి. ఇవ్వండి ఇంకా అట్లా పోసేస్తే మాకు పోయటానికి కుదరదే. అదండి చక్కగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నీళ్లు పెడతాను. అదే అన్నట్టు పోసేసా. ఇప్పుడు నీళ్లు పెట్టి తడిపేసేస్తే ఇంకా కిందకి దిగుతాయి. కరివేపాకు చెట్టు కూడా ఆ రోజు ముదిరాకులన్నీ తీసేసాను. ఏదన్నా 2 ఆకులు ఉంచాను. మొత్తం చిగుర్లు వచ్చిందండి. బియ్యం కడిగిన నీళ్ళు అవి పోస్తూ ఉంటాను ఎప్పుడన్నా. అదండి
గులాబీలు అన్నీ కోసేసుకున్నాను. ఇది మరుసటి రోజు మరుసటి రోజు కాదండి, ఇప్పుడు 10 రోజుల పైన పండగ ముందు ఆ వీడియో ముందు చూపించా. ఇదేమో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా. గ్యాప్ వచ్చింది. ఇప్పుడు చెప్పాను కదా ఈ వీడియో ముందు రావాల్సింది. నిన్న పైన చేసి ఆ వీడియో పెట్టాను మీకు. ఇదిగండి జామ చెట్టుకి పోస్తున్నా. మా మామిడి చెట్టు కూడా చిగురులు వస్తుంది బాగా. చూడండి ఎంత బాగుందో కలర్ అయితే. మందార పువ్వు భలే ఉంది కదా. ఈ 3 చెట్లకు పోస్తానండి. వీడియో చేస్తూ పోయాలంటే బకెట్తో కుదరటం లేదు, ఆపేసి పోసానండి. కొద్దిగా మామిడి చెట్లోకి పోసాను. ఇది పేరు గుర్తురాదు కాబట్టి ఇది ఒక నిమ్మ మామిడి చెట్టు కొద్దిగా పోసాను. ఇంకా దాని మీద కనుక నీళ్లు పెట్టామంటే ఇట్లాగా పోసి, ఇప్పుడు కింద నేలలో మొక్కలు ఉన్న వాళ్ళు కూడా కిచెన్ వేస్ట్ని అట్లా పోసేసుకోండి, బాగా ఉపయోగపడుతుందండి కిచెన్ వేస్ట్ మాత్రం. అదిగండి ఆ చెట్టులో కూడా పోసా కొద్దిగా. సీతాఫలం చెట్టు పైన కొమ్మలు తీసేయాలండి. అదిగండి కొమ్మలు తీసేస్తే త్వరగా చిగుర్లు వస్తుంది. అదే కదా మిద్ది మీద చేసిన పని నేను. దానిమ్మ చెట్టు అయితే తెగ పెరుగుతుంది, కొంచెం కొమ్మలు తీసేయాలి. ఇక్కడ బాగా పెరుగుతుంది కిచెన్ వేస్ట్కి, కొంచెం కొమ్మలు తీసేయాలి. జామ చెట్టుకు కూడా పెడుతున్నాను ఇప్పుడు నీళ్లు. పోసాను అటు పక్కకి. విసిరిపోయటమే, ఇంకా మనం బకెట్లో పట్టుకుంటామా తీసుకొచ్చి మొక్కలోకి పోసేస్తామా, ఇక మనకి పని ఏమి ఉండదు. నీళ్ళు పెట్టేసేస్తే ఆ నీళ్ళల్లో అది కరిగిపోయింది, కలిసిపోతుంది, ఇంకా నేలలోకి దిగిపోతుంది. అట్లా కిచెన్ వేస్ట్ పోయటం, నీళ్ళు పోసేయటం. కాయలు ఉన్నాయండి అక్కడక్కడ. అదిగండి పైపు పెట్టిన కాడ 2 పిందెలు ఉన్నాయి. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది, ఆ వెనక పక్కకు ఉన్నాయి, మళ్ళీ వస్తున్నాయి. చెట్టును కూడా కొంచెం ఇలా తడుపుతానండి. ఇక్కడైతే పైపు ఉంది కాబట్టి. ఇదిగండి నిమ్మకాయలు కూడా వస్తున్నాయి. అక్కడే 3 కాయలు కానీ వస్తున్నాయండి. ఇదిగండి 3 కాయలు ఉన్నాయి అక్కడ. కొంచెం నీళ్ళు ఇక్కడ మాత్రము 3 రోజులకు ఒకసారి ఇస్తున్నానండి, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా వాతావరణం, అట్లా అందుకని. ఆ కిచెన్ వేస్ట్ పోసిన దాని మీద ఇట్లా నీళ్లు పెట్టేస్తే మొత్తం చూడండి పలసపడిపోతుంది కిచెన్ వేస్ట్. ఇంకా వేర్లు లాక్కుంటాయి. మళ్ళీ 2 రోజులకు వస్తుంది కదండి నాకు ఒక బకెట్. ఆ పక్క పోస్తానండి. అది నీళ్లు పెట్టే వైపు అటు సైడ్ని పోసేస్తే ఆ చెట్టుకి మళ్ళీ బలం అందిద్ది. ఇప్పుడు ఈ చెట్టుకి అటు పక్కన చెట్టుకి పోసాను. అటు కూడా మళ్ళీ రేపు పోస్తే ఒక బకెట్ సరిపోద్ది. ఇంక నేను ఏ ఎరువులు ఇవ్వట్లేదండి, గమనించండి మీరు. పేడ ఎరువు అసలు మాకు దొరకదు, నేను తిరిగి తెచ్చుకోలేక ఇప్పుడు తేవట్లేదు. ఇప్పుడు అన్న మా ఇంటి ముందల బెరగుడ్లు పోతుంటే పెడితే ఆ పచ్చి పేడను తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి పోస్తున్నాను. అది గమనించింది. ఇంక ఈ చెట్లకి అన్నిటికీ నీళ్లు పెట్టేసుకుంటానండి. ఇప్పుడు ఇట్లా పైన కూడా కొంచెం తడిపేసేస్తాను. పైపు ఉంటే ఇంక ఇది మనకి. బొప్పాయి చెట్టు కూడా కొంచెం పూతలు కనపడుతుంది, కాయ పడిద్దేమో. రేపు మళ్ళీ ఇంకొక బకెట్ వచ్చినప్పుడు ఆ జామ చెట్టుకి అటు ఆ రెండింటికి కలిపి ఒక బకెట్ పోస్తానండి ఎప్పుడైనా. ఇక్కడేమో ఈ సపోటా చెట్టుకి కొంచెం గిన్నెల్లో ఇది వేసుకొచ్చి పోస్తున్నాను. ఆ ఉసిరి చెట్టుకి పోస్తాను ఎప్పుడన్నా. అయ్యేందంటే కొంచెం ఒక్కోసారి నాకు బకెట్ 2 రోజులకి నిండి నాకు ఇంకా ఉంటాయి. అవి గబక్కన తీసుకొచ్చి ఆ గిన్నెల్లో కడుక్కునేటప్పుడు ఇటు పోసేస్తుంట అట్లా. అదిగండి వేర్లు చివరికి అటు ఇటు వస్తుంటాయి కదా, కొంచెం పక్కకు వచ్చినా కూడా ఇబ్బంది లేదు. మాకు ఇక్కడ షింక్లో అంట్లు కడుక్కున్న నీళ్లు జామ చెట్టు అరటి చెట్టుకు వస్తాయండి. పైపు ఇదిగండి ఇక్కడి నుంచి ఇట్లా పెట్టించా పైపు ఒకటి, ఇక్కడికి వచ్చి ఆగిపోయిద్ది, ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోద్ది.
ఓకే అండి, ఈ కిచెన్ వేస్ట్ని ఎలా ఉపయోగిస్తున్నాను నేను చూసి మీరు కూడా అట్లా చేసుకోండి. నాకు 2 రోజులకు ఒక బకెట్ నిండిద్ది, మీకు కూడా అంతే ఉంటుంది కదా. నేనైతే ఏది వేస్ట్ బానీను, ప్రతిదీ నేను బకెట్లోకి వేసుకుంటాను. శుభ్రంగా ఓ బకెటో గిన్నె నిండంగానే, గిన్నె టీ పెట్టుకున్న గిన్నె తొలిపి పోసిన నీళ్లు కూడా శుభ్రంగా కడిగినట్టు తొలిపి పోస్తాను నేను. అవన్నీ తీసుకొచ్చి ఆ ఉట్టి నీళ్ళు లాంటివి అయినా ఈ చెట్లల్లో పోసేసుకుంటా. కొంచెం మనకి నీళ్లు ఉపయోగపడతాయి కదా మొక్కలకి, అందుకని. ఓకే అండి, ఇప్పుడు నేలలో చెట్లు ఉన్న వాళ్ళు అట్లా పోసేయండి. మంచిగా మనం ఏ ఎరువులు వేయవనలేదు. నాకు తెలిసి అయితే కింద మాత్రం నేనేమి ఇవ్వట్లేదు ఎరువులు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ చెట్టు రోజు కోసాను పువ్వు సాయంత్రం, మంచిగా. ఇక మళ్ళీ రేపు వీటికి కూడా పోస్తా ఓ బకెట్ సరిపోతాయి ఇక్కడ వరకు వీటికి. రేపు అటుపక్క అదిగండి, ఇప్పుడు నీళ్లు పెట్టే దగ్గర పోస్తా, అప్పుడు ఆ గెలకి బలం అందిద్ది. ఇప్పుడు ఈ గెలకు వస్తుంది బలం, అటుపక్క గెలకు వస్తుంది. ఆ మధ్యలో చెట్టు కూడా ఎక్కడో నాకు పైనుంచి కనిపించిందండి, ఇంకొక మొగ్గ కనపడింది. అది మొగ్గ లేకపోతే ఆకు వస్తుందో గమనించాలి. ఇంకొకటి కూడా ఎక్కడో వస్తుంది. ఈ చెట్లు మనం ఇట్లానే ఉంచుకుంటేనే ఒకటి పోయాలకు ఒకటి మనకి గెలలు వస్తాయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబీ చెట్టు అయితే బాగా పెరుగుతుంది, మొగ్గలు వస్తున్నాయి. చూడండి, ఇక్కడ కొమ్మ కటింగ్ చేద్దామని అనుకున్నాను, మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయండి. ఇవ్వండి, ఇక్కడ కూడా చూసారా మొగ్గలు, ఇవ్వండి మంచిగా మొగ్గలు వస్తున్నాయి. మాకు కరివేపాకు నేలలో పెట్టిద్దామని అనుకున్నాను, కుదరలేదు ఆ రోజు. ఇంకా అదంటే పోతుంది, పెరుగుతుందిలే బాగానే. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్లో. కిచెన్ వేస్టే మీకు సరిపోతుందా అంటే మరి సరిపోతుంది కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఎప్పుడన్నా పైన చెట్లకేనండి ఇచ్చేది నేను, కింద మాత్రం ఏమి ఇవ్వట్లేదు. ఇది మల్బరీ కొమ్మ ఒకటి తీసుకొచ్చి పైన చెట్లు అది కొమ్మ తీసుకొచ్చి పెట్టా. పై చెట్టు కూడా చిన్న కుండీలో ఉంది, అది కూడా మార్చుకోవాలి, పెద్ద టబ్లోకి మార్చి కొంచెం కటింగ్లు చేయాలి. ఆకులు తీసేసాక పై చెట్టు మొగ్గలు మొదలైంది. ఇంక దీనికి కూడా కొంచెం మళ్ళీ ఆ తల దుంచేయాలి. ఏదో పనులు ఉంటానే ఉంటాయండి మనకి పొద్దుగోకులు మొక్కలు ఉన్నప్పుడు. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.